మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్ లో సొకటొమ్ముగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2, కాళహస్తి, గయా, కాశీ ఈ 3 ప్లేసుల్లో మాత్రమే తరపున వదిలేదానికి అవుతుంది. ఈ ప్రపంచంలో ఇంకెక్కడ ప్లేస్ లేదు. ప్లేస్ అంటే వదిలేదానికి. కానీ గయాజు ఫేమస్ అయిపోయింది, కాశీ ఫేమస్ అయిపోయింది. ఎందుకు కాళహస్తి కాలేదు? కనీసం పూడ్చేదానికి 6 అడుగుల భూమి కూడా లేదు మనకు. ఏట్లో పడవాలి, పందులు సాయంత్రం పూట ఆడ తాగేసి బాటలు కొట్టేసి నడవలేక ముళ్ళులు రకరకాలు అనుభవించాను నేను. నిజంగా శ్రీరామూర్తి చనిపోయిన రోజు వచ్చిన కూడా ఆ పరిక్కాయలు ఉంటాయి, కాళ్ళు నడుస్తుంటే గుచ్చుకుంటూ ఉంటాయి. ఆ బాధ చూసి తట్టుకోలేక ఇమీడియట్గా దీన్ని ఈ బడ్జెట్టే మేము చెప్పాం, దాదాపు 26-27 కోట్లు అవుతుందని. ఇప్పటికీ ఈ 2.5 కోట్లు పెట్టి బిల్డింగ్స్ పెట్టాం. బయట అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ అంతా కూడా వేరే డబ్బులు పెట్టున్నాం. ఎందుకు అంటున్నానంటే ఇవన్నీ కూడా నిజంగా చనిపోయినంత మన బెడ్రూమ్ ఇది. దిస్ మై హౌస్, సో ఓన్ హౌస్. మన ఉండే హౌస్ చచ్చిపోతానే 24 గంటలు మన బెడ్ ఉండదు, ఏముండదు, క్లీన్ చేసి పారేస్తారు. కానీ ఎండే కొనుక్కునే ప్లేస్. ఇంత పెద్ద ప్లేస్లో దాదాపు 1,00,000 మంది ఉండే ఊరు ఇది. 1,00,000 ఓట్లే 70-75 వేల ఓట్లు ఉన్నాయి. ఇటువంటి ఊరికి 6 అడుగుల భూమి లేదంటే రాజులు వెళ్ళినారు. 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబాలు ఉన్నాయి. ఎందుకు వాళ్ళకి మనసు రాలేదు? మరి నాకెందుకు వచ్చిందంటే మనిషి ఎప్పుడు కూడా పేదవాడు జరిగే బాధల్ని ఆలోచించే నాయకుడికే వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మధుసూదన్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఎవరైనా సరే ఆ కష్టం పడిన వాళ్ళకి దానికి ఆ ఫలితం తెలుస్తుంది. ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేస్తుంటే టౌన్లో అందరూ కూడా నాకు వచ్చి 2-3 వచ్చారు ఇప్పుడే. వాళ్ళు అన్నారు, చాలా పెద్దోళ్ళు, వాళ్ళు నా కాలు మొక్కుతుంటే వాళ్ళ కాలు నేను మొక్కినాయి. అంటే వాళ్ళకి తెలియని కాలు మొక్క. అంటే ఇటువంటి కార్యక్రమం మాకు అందులో పెద్ద కుటుంబాలు అయ్యి అటువంటి వాళ్ళు వచ్చి ఫీల్ అవుతుంటే నిజంగా మనం ఇది జరుగుతుందని చాలామంది గేలం చేశారు. దీని మీద కోర్టు బొమ్మను కూడా చందరు అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా పోయినారు. కానీ భగవంతుడు చాలా పవర్ఫుల్ కాబట్టి ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం చేశాను. కాళహస్తి ప్రజలకు 2 రథాలు పెట్టాను. వైకుంఠం లాగా 2 పెట్టి ఫ్రిడ్జ్లు పెట్టి వాళ్ళే ఈ రోజు నుంచి డెడ్ బాడీలు వస్తే వెహికల్ ఇంటికి పోతుంది, ఫ్రిడ్జ్ పోతుంది. కాల్చే బాధ్యతను మసూదుడు తీసుకుంటున్నాడు. అంటే ఈ రోజు నుంచి ఎవరు చనిపోయినా కూడా కాల్చేదాకా బాధ్యత నేను తీసుకుంటాను. ఆ వెహికల్ కావచ్చు, ఆ ఫ్రిడ్జ్ కావచ్చు, కాల్చే డబ్బులు కూడా కావచ్చు, అవన్నీ తీసుకుంటాను. ఇది పేదవాళ్ళకి పెట్టింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకి. డబ్బుండేవాళ్ళు ఉన్నా కూడా దయచేసి వాళ్ళు కూడా పెట్టుకోలేదంటే వాళ్ళకు కూడా పెడతాం. కొన్ని పేదవాళ్ళ కోసం పెట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా అందరం దీంట్లో ఇది ఒక్కడ ఆస్తి కాదు, ఇది హ్యాండ్ అవుట్ శ్రీకాళ ట్రస్ట్కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాను. ఈ ట్రస్ట్ని మెయింటైన్ చేసేదానికి నా వంతు నేను ఆ రోజు కూడా చెప్పిన. ఎవరో మొన్న బొజ్జల గోపాలకృష్ణ కొడుకు పాపం చాలా ఫీల్ అయిపోయినాడు. మసూదన్ రెడ్డి చెప్పినాడు ఎక్కడ డబ్బు అని. నాయన, మా నాయన టాటా బిర్లా కాదు, నేను కష్టపడి బెంగళూరులో సంపాదించుకొచ్చి పెట్టినా. మీ నాయన మీ తాత 35 సంవత్సరాల కాళహస్తిని దోసుకొని తిన్నారు, తీసుకుని హైదరాబాద్లో పెట్టారు. మీరు 6 అడుగుల సమాధి కాదు, 6 అడుగుల ఫ్రిడ్జ్ ఇచ్చారని అడుగుతున్నా. నేను 2 వెహికల్ కొన్నా, 4 ఫ్రిడ్జ్లు కొంటా ఉండా. 2 వచ్చినాయి, ఇంక 2 వస్తున్నాయి. ₹1,00,00,000 దీనికి నేను ఫిక్స్డ్గా వేస్తుండా. ఆ వచ్చే డబ్బుని మెయింటైన్ చేసేదానికి. అదన్నా తెలుసా మీకు? దీన్ని ట్రస్ట్లో పెడతా ఉండా. మధుసూదన్ రెడ్డి ఈ పక్క ఉండేది మధుసూదన్ రెడ్డి. బొజ్జల సుధీర్, బొజ్జల ఫ్యామిలీ కాదు, డూప్లికేట్ ఫ్యామిలీ కాదు. అబద్ధాలు చెప్పి జనాలకి కనీసం చచ్చిపోతే దహనం చేసేంత పరిస్థితికి లేని కుటుంబాలకి ₹10,000 లెక్కనిస్తుండా. ఈ 4 సంవత్సరాలు ఏడున్నారో తెలియదు. ఇప్పుడు ఆడ చనిపోతే ఆడ పరిగెత్తబోయే యాక్షన్లు, ఆడ పెళ్ళంటే ఆడ పరిగెత్తబోయే కుటుంబం. 5 నెలలు అభిమానాలు వచ్చినాయి, 4.5 సంవత్సరాలు రాలా, 30 సంవత్సరాలు రాలా. కాబట్టి విమర్శించేది ఎప్పుడు విమర్శించాలి, అప్పుడు విమర్శించాలి. ఇటువంటి కార్యక్రమం చేసినప్పుడు మంచి పని చేశారని చెప్పాలి ఎవరినైనా సరే. నేను అదే చాలామంది ఆయన మంచి పని చేస్తే పలానా చేశారు పని చెప్తా ఉంటాను నేను. కాబట్టి ఇటువంటి కార్యక్రమం ప్రజలకు అందరూ కూడా ఇది అంకితం, కాళహస్తి ప్రజలకు అంకితం చేస్తున్నాం. ఇదే కాదు, ఇంకా కూడా ఈ పక్కంతా కూడా ఇంకా 12 ఎకరాలు డెవలప్ చేయాలి. ఇది ఫస్ట్ స్టేజ్. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్. ఆ రోజు నేను చెప్పింది 6 years అవుతుంది చెప్పిన. వీడియోస్ కూడా పెడతాం మీకు. 10,000 మంది లేడీస్తో మీటింగ్ పెట్టిన. 6 స్టేజ్లుగా చేస్తాను, 6 సంవత్సరాలు అన్న. ఇది 1.5 సంవత్సరానికి ఈ స్టేజ్ అయింది. అదంతా కూడా డబ్బులతో కూడింది. ఎవడు డబ్బులు తీసుకొని కట్టడం లేడా, మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర కట్టించినాం. రెండోది వచ్చి ఎవరైనా నా ఫ్రెండ్స్ ఉండే సర్కిల్ పట్టుకుంటా ఉన్నాను, వాళ్ళ తరఫున ఆ 26 కోట్లు పెట్టి శ్రీకాళహస్తిలో నెక్స్ట్ ఇంకొక ఓటు అడగతా. ఈ ఓటు కాదు,
ఇంకొకసారి నిలబడతాను చూడు రెండోసారి, అప్పుడు దాన్ని చూపించి మీరు నేను డెవలప్ చేశాను లేదనేది. ఈరోజు డ్యామ్ కట్టేస్తున్నా. మీ నాయనకి ఎందుకు రాలేదు? మీ నాయన మినిస్టరే కదా, ఈ డ్యామ్ ఎందుకు ఆలోచన రాలేదు? మీ నాయన మినిస్టరే కదా, రోడ్డు రావనా, రింగ్ రోడ్లు ఎందుకు రాదు? మీ నాయన మినిస్టరే కదా, ఎందుకు 6-8 రింగ్ రోడ్లు నేను తీసుకొని వచ్చినా? మీ నాయనే కదా, కనీసం 7 to 7 ఎందుకు రోడ్డు? 6 బ్రిడ్జిలకి అనుసంధానం అయ్యే రోడ్డు ఇది, 6 బ్రిడ్జిలకి. మీకు ఎందుకు రాలేదు? నాకెందుకు వచ్చింది? దేవుడు ఎప్పుడు కూడా మంచి వాళ్ళకి ఆలోచనలు వస్తాయి. దేవుడు ఈస్పుడు కూడా నా తరఫున చేయించుకోవాలని ఇన్ని రోజులు ఆగినాడు అనిపిస్తుంది నాకు. నిజంగా భగవంతుడు ఎందుకు వాళ్ళ దగ్గర చేయించుకోలేదంటే, చాలామంది గుళ్ళు కడతారు. మాకు బెంగళూరులో రాజగోపాల్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు. అతను గోపాల్ రెడ్డి సొంత డబ్బుతో బిల్డింగ్ కట్టాడు. పక్కనే అందరూ కలుసుకొని ఒక దేవస్థానం కట్టారు. ఆడికి జనాలు పోతున్నటికి కోట్లు పెట్టింది వెళ్ళిపోవాలి అంటే చెయ్యి మంచిది కాదు. ఆ భగవంతుడు కూడా 2 రోజులు వెయిట్ చేస్తాడు. వద్దు, ఆ దరిద్ర చేతుల్లో చేయించుకుంటే మాకు మంచిది కాదని దేవుడు కూడా ఆశీర్వాదం చేసి ఈ పనులను నా దగ్గర చేయిస్తున్నాడు. కరెక్టా కాదు? ఈ పనులను నా దగ్గర చేయిస్తున్నాడు దేవుడు కూడా. ఎందుకంటే మంచి చెయ్యి, పేదల సహాయం చేసే చెయ్యి, ఎముక లేని చెయ్యి. ఇతడు శివు భక్తుడు, ఇతని దగ్గర నేను చేయించుకోవాలి, నా బిడ్డ నేను ఎమ్మెల్యేగా చేసి నా బిడ్డ తరపున ఈ 30 సంవత్సరాలు ఆగైనా సరే ఈ మంచి కార్యక్రమం చేసుకోవాలి ఉద్దేశంతో ఈ డెవలప్మెంట్ అన్నీ చేయించుకుంటున్నాడు ఆ మహానుభావుడికి. అందుకే ఈ 33 సంవత్సరాలు మళ్ళీ బోజ్జల గోపాలరెడ్డి కుటుంబాన్ని చెప్తాను. నీ ఊరిలో కూడా 22 సంవత్సరాలు కుంభాభిషేకం చేయనోడు నువ్వు ఒక రాజకీయ నాయకుడివి, మీ నాయన మినిస్టరు, మీ తాత ఎమ్మెల్యే, మీ కుటుంబాన్ని సిగ్గుందా అని అడుగుతున్నా నేను. కనీసం కుంభాభిషేకం నేను వస్తే చేశా. అది కూడా ఆ దేవుడు కూడా, ఓరందూళ్ళు ఉండే దేవుడు కూడా, అయ్యా మధుసూదన్ రెడ్డి నువ్వు రావయ్యా, ఈ దరిద్రుల దగ్గర నేను చేయించుకోలేను, నువ్వే వచ్చి కుంభాభిషేకం అని చెప్తే నా చేతులు కూడా కుంభాభిషేకం చేసిన ఘనత మధుసూదనుడికి వస్తుంది. 115 గుళ్ళు తీసుకుని వచ్చి కాళహస్తిలో 10 లక్షల రూపాయల కన్నా గుళ్ళు కట్టించాను. ఇంకా కూడా డెవలప్ చేస్తాను. టౌన్లో 33 దేవస్థానాలు కుంభాభిషేకాలు చేయించిన ఘనత కూడా మధుసూదన్ రెడ్డికి. ఇవన్నీ చౌపడే దుర్గమ్మ తిప్పకు కూడా లిఫ్ట్ టెండర్ వచ్చేసింది. లేడీస్ ఎక్కలేకపోతున్నారు, వయసు అయిన వాళ్ళు, వాళ్ళకంతా లిఫ్ట్ అరేంజ్ చేసినాం. 3 కోట్లతో సుబ్రహ్మణ్య స్వామికి 3 కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నాం. కాళహస్తిని ఇది టెంపుల్ సిటీని డబుల్ టెంపుల్ సిటీగా తీసుకుని బాధ్యతను తీసుకుంటా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.